శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనందాలయం బేరంగూడ. బేరంగూడ గుట్టపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనందాలయం కూడా ఉంది. బేరంగూడ తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో ఉంది. ఇక్కడ బేరంగూడ గుట్ట అనే కొండ ప్రాంతం మీద ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనందాలయం కూడా ఉంది. బేరంగూడకు బస్సు ద్వారా ప్రయాణించవచ్చు. దగ్గరలోని బస్ స్టాపు బేరంగూడ కమాన్ వద్ద ఉంది. దగ్గరలోని రైల్వే స్టేషన్ చందానగర్, శేరిలింగంపల్లిలో ఉన్నాయి. సమీపంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనందాలయం సుమారు 2000 సంవత్సరంలో ప్రారంభోత్సవమైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం కలశంతో, శంఖ చక్రాలతో, సంపూర్ణ ఆభరణాలతో అలంకరించబడింది. ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి శనివారం మరియు పౌర్ణమి రోజుల్లో స్వామివారి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి. ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి నక్షత్రం, శ్రవణ నక్షత్రం రోజున, అలాగే మిగతా పండుగ దినాల్లో ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. ఈ దేవాలయ ప్రాంగణం అంతా చాలా అందంగా ముస్తాబై ఉంటుంది. అలాగే ప్రదేశం కూడా చాలా విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సినిమా షూటింగ్లు అవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడే వినాయకుడి గుడి ఉంది, దర్శనం చేసుకోండి. ప్రతి శనివారం మరియు పౌర్ణమి రోజుల్లో స్వామివారి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి.
ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళినట్టయితే కనుక ఈ మెట్ల మార్గం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టవచ్చు. బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడతాయి. శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం కూడా ఘనంగా జరుపుతారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. ప్రత్యేక పల్లకీ సేవలు, హారతులు చేస్తారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఉంటారు. మనం ఏ రోజు కోరుకుంటే ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేయించుకోవచ్చు. ఇక్కడ పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా ఉంది, దర్శనం చేసుకోండి. గోదాదేవి అమ్మవారిని కూడా ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోండి. ఈ ఆలయం యొక్క ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి మరియు ఇక్కడ సత్యనారాయణ స్వామి, వినాయకుడు, పద్మావతి దేవి, గోదాదేవి, ఆంజనేయ స్వామి వంటి ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. రండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. వెంకటేశ్వర స్వామి విగ్రహం కలశంతో, శంఖ చక్రాలతో, సంపూర్ణ ఆభరణాలతో అలంకరించబడింది. దర్శనం చేసుకోండి. ఈ ఆలయం గురించి ఆలయ అర్చకుని మాటల్లో, ఆలయం ఆనందమోహన్ గారి దంపతుల చేత 2000లో శంకుస్థాపన చేశారు. ప్రతిష్ఠ అయింది. 2000 సంవత్సరంలో శంకుస్థాపన చేశారండి. వారి దంపతుల చేత 2006లో ప్రతిష్ఠ జరిగింది. ఇది మాఘమాసం శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. అలాగే కాక ఈ యొక్క గుడిలో ప్రాధాన్యత ఏంటంటే
ప్రతిరోజు నిత్యం కూడా సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. లక్ష్మీదేవి సందర్భంగా అమ్మవారికి పద్మాదేవికి అభిషేకము, అలాగే సహస్రామ కుంకుమార్చన జరుగుతుందండి. అలాగే హనుమత్ జయంతికి స్వామివారికి అభిషేకము, స్వామివారికి సహస్రనామార్చనలతో సింధూరం తమలపాకుతో జరుగుతుందండి. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో గోదాదేవి జయంతి సందర్భంగా అమ్మవారికి అభిషేకము, సహస్రామ కుంకుమార్చన జరుగుతాయండి. అలాగే ప్రతి శనివారం కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకున్న వారి యొక్క కష్టాలు తీర్చుకున్న వారి యొక్క కోరికలు తీర్చుకున్న స్వామివారికి యొక్క మురుగులు తీర్చుకుంటూ ఉంటారని. అంతేకాక ఈ యొక్క ఆలయానికి బ్రహ్మోత్సవాలు, అలాగే ముక్కోడి ఏకాదశికి వేలాది మంది భక్తులు ధరలు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఉంటారంటారు. బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనందాలయం దర్శనం చేసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.